పౌలు మాటలు 5:9 రోమా పత్రికలో, ఆయన రక్తము వలన, యేసుక్రీస్తు రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, ఇప్పుడు మనము నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి తప్పింపబడుదుము అని తెలియచేసినాడు. గనుక మనకు ఇప్పుడు ఉగ్రత లేదు. దెర్ ఈస్ నో రాత్, దెర్ ఈస్ నో ఇండిగ్నిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నామమందు మనం ఏ విధమైనటువంటి విషయములో కూడా తల వంచుకోవలసినటువంటి ఇండిగ్నేషన్ ఆఫ్ గాడ్, రాత్ ఆఫ్ గాడ్. ఆ ఇండిగ్నేషన్ అనేది దేవుడు దాన్ని తొలగించి వేసి, ఉగ్రతను దేవుడు తొలగించి వేసి రక్షించి కాలిపోవలసిన వారిని అగ్నిలో నుండి లాగినట్టుగా రక్షిద్దామని యోధా పత్రికలో చెప్పబట్టుగా మనము రక్షించబడిన వారముగా ఉన్నాం, నీతిమంతులముగా తీర్చబడ్డాం. ఆఖరిగా 1 యోహాను 1:7 ఇట్ క్లెన్సెస్, ద బ్లడ్ వాషెస్. ఆయన రక్తం మనల్ని కడిగివేయుచున్నది. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. అనగా కడుగబడిన తర్వాత మనం ఎలాగుంటాం, మన గృహం ఎలాగుంటుంది, మన దుస్తులు ఎలాగుంటాయి, వీటిని నీళ్లు కడుగగలవు. కానీ మన హృదయాన్ని, పాప పంకిలమైనటువంటి మనస్సును ఏమేమీ కడుగలేవు. గనుక ఎన్ని తిరిగినా పోవు. పాపములు ఎంత ఏడ్చినా పోవు. ఎన్నాళ్ళు పుణ్యక్రియలు ఎన్ని చేసినా పోవు. అన్నీ చేసిన క్రీస్తునందు నమ్మిన గాని. అందుకని దేవదేవుని మొక్కలేండి ప్రియులారా, దేవరాజును కొలవరండి. ఈ సత్యాన్ని సూటిగానే మనం చెబుతున్నాం. దీన్ని మీరు ఆలోచన చేయండి.